హే గైస్, ఈరోజు మన గౌతమి పీజీ హాస్టల్లో అన్నదానం అన్నమాట. మన వినాయకుంది. సో చాలామంది అయితే వచ్చారు. దాని రిగార్డింగ్ అయితే ఈ బ్లాగ్. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అది చెప్పండి. అరే హాయ్ గైస్, ఈరోజు మన హాస్టల్లో అయితే అన్నదానం అవుతుంది. గైస్, ఈరోజు మన జేఎన్టీయూ పీజీ బాయ్స్ ఈరోజు మన గౌతమి పీజీ హాస్టల్ జేఎన్టీయూలో ఉంది. అక్కడ వచ్చేసి మనకి అన్నదానం అయితే పెడుతున్నారు. అన్నదానం అయితే కొద్దిసేపు తర్వాత స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది అయితే వస్తారు అనుకుంటున్నా. అన్నదానం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ముందు నుంచి అయితే చాలా జనాలు అయితే వచ్చేసి చూడొచ్చు. మన హాస్టల్ ముందు అయితే ఉన్నారు అందరు లైన్లో నిలబడి. అండ్ మన పీజీ బాయ్స్ వచ్చేసి చాలా కష్టపడుతున్నారు మొత్తం ఐటమ్ తీసుకురావడానికి. బయట పెడతారు కదా, సో మనం ఇక్కడ అన్నదానం వచ్చేసి బయట పెట్టాం అనమాట, హాస్టల్ కారిడార్లో. మన హాస్టల్ అయితే మొత్తం జనాలతో కలకల్లాడుతుంది. ఒక లైక్ ఫెస్టివల్ వైబ్స్ లాగా అయితే ఉంది. సో చాలా మంది వచ్చారు. అండ్ లోపల అయితే పూజ జరుగుతుంది. అండ్ చాలా ఫ్యాకల్టీస్ కూడా వచ్చారు ఈ పూజ అటెండ్ అవ్వడానికి. బికాస్ ఇది మనకి లాస్ట్ నుంచి సెకండ్ డే అనమాట. రేపు మనకి నిమజ్జనం ఉంది. उत्तर प्रदेश कृष्णा वेण्या कृष्णा गोदावरी और मध्य प्रदेश
ఈయన మన సుజిత్ బ్రో భక్తులందరికీ భక్తితో బొట్టు పెడుతున్నారు అనమాట. ఎవరెవరైతే మన గుడి ముందట నిలబడి పూజలు చూస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరికీ అయితే మన సుజిత్ బ్రో వచ్చేసి బొట్లు అయితే పెడుతున్నారు. అండ్ అందరు ఇక్కడ చాలా పేషెంట్గా అయితే పూజ చూస్తున్నారు. మన ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చేసి స్టేజ్ మీద కూర్చొని పూజ చేస్తున్నారు. అండ్ మన స్టూడెంట్స్ వచ్చేసి చూస్తున్నారు. అండ్ బయట నుంచి అయితే కొందరు పేరెంట్స్ అయితే వచ్చారు. మధ్య మధ్య సమర్పయామి ఉత్తరాభరణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖౌ ప్రక్షాళయామి భోగి తాంబూలవస్తే అక్షతాంజలి భోగి తాంబూలం సమర్పయామి రూపాయి ఫైనల్లీ గైస్ ఆఫ్టర్ 10 to 15 minutes ఆఫ్ వెయిటింగ్ మన అన్న ప్రసాదం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ అందరూ అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారు. చూడండి ప్లేట్ అయితే పంచుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ అయితే మంచిగా ప్లేట్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని అయితే ముందుకు వస్తున్నారు. అండ్ మనకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టిరు ఇక్కడ చూడొచ్చు మనకి. అండ్ మనమైతే ఇక్కడ క్యాటరింగ్ అయితే 2 వింగ్లో అయితే డివైడ్ చేసినాం. రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ అని చెప్పి 2 వింగ్లో అయితే డివైడ్ చేసినాం. అండ్ అంటే 2 దిక్కులు అయితే మనం డైవర్ట్ చేసినాం అనమాట వచ్చిన భక్తులందరినీ. సో దట్ మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది మనకి ప్రాబ్లం లేకుండా. గాయస్ ఇక్కడ మన పీజీ బాయ్స్ అయితే ఫుల్ డ్యూటీ మీద అయితే ఉన్నారు. మోస్ట్లీ మన పీజీ హాస్టల్ ఉంది కదా, గౌతమి పీజీ బాయ్స్ హాస్టల్. సో అందరూ అయితే పార్టిసిపేట్ చేసిర్రు. అందరూ అయితే ఏదో ఒక వర్క్ అయితే లైక్ సొంతంగా తీసుకొని అయితే చేస్తూ ఉన్నారు. మనం అంటే ఎవరేం ఫోర్స్ చేయలేదు. ఇది లైక్ వర్క్ విత్ ఇంట్రెస్ట్ అనమాట. సో మస్తు అనిపించింది. అండ్ ఆల్సో మనకి ఈ పీజీ హాస్టల్లో ఫస్ట్ టైం అట ఇట్లా వినాయకుని పెట్టి లైక్ అన్నదానం చేయడం. సో ఎవ్రీ వన్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా నాకైతే మస్తు అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ అసలు మనం షేర్ చేయాలన్నమాట. మనం అందులో ఉంటేనే మనకు తెలుస్తుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గాయస్ ఈరోజు మన JNTU పీజీ బాయ్స్
గాయస్ ఈరోజు మన గౌతమి పీజీ హాస్టల్లో అన్నదానం అన్నమాట, వినాయక చవితి కాబట్టి. సో మనం వచ్చేసి అన్నదానం చేద్దాం. సక్సెస్ఫుల్ గా సాధించాము. ఈ రోజు అన్నదాన కార్యక్రమం మంచి జరిగింది. అందరూ హేమంత్ సర్కార్ ఛానల్ ఐఎన్ నియర్ బై సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. చెప్పండి అందరూ సబ్స్క్రైబ్. Please like, share, subscribe. సబ్స్క్రైబ్. అయితే సక్సెస్ఫుల్లీ మన అన్నదానం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్ బ్లాగ్ అయితే మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో చూడండి గైస్. నేను మాట్లాడుతున్నా. సివిల్ తరఫున మన కోఆర్డినేటర్. సో ఇప్పుడు మనం మన పెద్ద మనిషితో అయితే ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. సరే కట్ మన సివిల్ కోఆర్డినేటర్ గురించి అయితే మాట్లాడదాం ఈ రోజు. సో సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ అన్నదానం? ఇలానే ప్రతి సంవత్సరం జరపాలని మనం కోరుకున్నాం. ఇదే గౌతమి బాయ్స్ హాస్టల్లో ఇదే ఫస్ట్ టైం అన్నదానం జరిగింది. ఈ రోజు చాలా బాగానే జరిగింది. నెక్స్ట్ నుంచి ఇలానే ఇంకా బాగా జరగాలని మనం కోరుకుందాం. అయితే ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసారు? ఎంతమంది వచ్చింది? మేము ఒక 400 ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 600 వచ్చారు. అయితే సక్సెస్ఫుల్ అంటారా? ఈ గౌతమి హాస్టల్ కి గణపతి పెట్టి నుంచి ఆయన డొనేషన్ దగ్గర నుంచి ప్రతి విధంగా ఈ మన సహకరించిన మన పవన్ సైబర్ ఫోర్స్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ మీరు కొన్ని మాటలు ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే ఈ కండక్ట్ చేసుకొని బాగా అనిపించింది బ్రో. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏముంది, మీరు ఎంత కష్టపడరు దాన్ని మీ అన్ని అందరూ హెల్ప్ చేసి ఇట్స్ టీమ్ వర్క్. మేము ఇట్స్ టీమ్ వర్క్. అందరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేసుకున్నాము, ఒక్కంది కాదు. కానీ మెయిన్ కోఆర్డినేటర్ అయితే పవన్. దీనికి గౌతమి బాయ్స్ పీజీ హాస్టల్ 2024 వినాయక చవితి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే రైట్ గైస్, ఫైనలీ సక్సెస్ఫుల్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరు హేమంత్ సర్కార్ మీద గంట బటన్ ని నొక్కండి, అంతేనా? సబ్స్క్రైబ్ టు హేమంత్ సర్కార్. గైస్ అన్నం దానం చేసినాకైతే కష్టపడి తింటున్నారు ఒక్కొక్కరు, ఏం మిగిలేదు పాపం. ఫైనల్లీ మన అన్నదానం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మన బాయ్స్ వచ్చేసి అయితే భోజనం చేస్తున్నారు. ఇది సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మేము వచ్చేసి అయితే మిగిలిన ఉంటుంది కదా, సో అవి అయితే తింటున్నాం మనం మెస్లో కూర్చొని. అరౌండ్ 4 అవుతుంది టైం. సో చాలా కష్టపడ్డారు, అందరూ హార్డ్ వర్క్ చేసారు. సో అందరికీ కాంగ్రాచులేషన్. అంటే మీ హార్డ్ వర్క్ వల్లనే మన ఈ అన్నదానం అనేది సక్సెస్ఫుల్ అయింది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ గైస్.